ముందే చెప్పాను కదా, సినిమా వాళ్ళని ఎవడేం చేయడు. అవసరమైతే కనుక కేసులు పెట్టినా కాసేపు పిలిపించుకుని విచారించి కాసేపు వాళ్ళు పరిచయం చేసుకుని అవసరమైతే ఫోటోలు దిగేసి సెల్ఫీలు దిగేసి పంపించేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మ్యాక్సిమం పబ్లిసిటీ కోసం ప్రభుత్వాలు చేస్తున్నాయి తప్పించి మరేమడదు. దానికి అనుగుణంగా వీళ్ళకి కూడా తెలివి వహిస్తారు. ఇప్పుడు ఒక్కసారి డౌన్ ప్లే అవడం ప్రారంభమైంది ఏదైతే బెట్టింగ్ యాప్లకు సంబంధించి. వాళ్ళకి విచారణ ఇప్పుడంట ఒకటి లీగల్ ఒపీనియన్ తీసుకుంటారంట ముందు, ఆ తర్వాత అది కరెక్టో కాదో చెక్ చేసుకుంటారంట. ఈలోపు సెలబ్రిటీలకు ఒక ఇది ఇచ్చేశారు రూట్ ఏం చేయాలి అన్న. ప్రకాష్ రాజ్ ఏం చెప్తాడు, నేను 2016 సంవత్సరంలో అడ్వర్టైజ్మెంట్ చేశానది తప్పే, ఆ తెలిసి 2017లో ఎక్స్టెన్షన్ అంటే నేను ఒప్పుకోలేదు అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. ఎందుకు ఈ మాట అన్నారు, ఇప్పుడు ఎందుకు ఆ అడ్వర్టైజ్మెంట్ నడుస్తుంది నాకు తెలియదని చెప్పుకొచ్చారు కదా. 2016 వరకు కూడా ఈ గేమింగ్ ఈ జూదాలకు సంబంధించిన ప్రచారం మీద నిషేధం లేదు. 2017 సంవత్సరంలో మోడీ సర్కార్ చట్టం తీసుకొచ్చింది, జూదానికి సంబంధించి ప్రచారం చేయకూడదు, చేస్తే వాళ్ళు కూడా క్రిమినల్ అఫెన్స్కి అవుతారని. కాబట్టి నేను 2017లోనే అడ్వర్టైజ్ చేశాను. ఇప్పుడు అందరు సెలబ్రిటీలు అదే చెప్పడం బిగిన్ చేశారు. 2017లో చేసాం, అది కూడా మహారాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రాల్లో తెలుగులో యాడ్ చేసి పక్క రాష్ట్రంలో కోసం అని చెప్పి ఎవడన్నా యాడ్ చేస్తాడా, చేసాము ఇట్లాగా అన్నటువంటిది చెప్పుకురావడం బిగిన్ చేశారు. అంటే ప్రకాష్ రాజ్ ఇచ్చిన హింట్తో వీళ్ళందరూ అదే రూట్లో పోతారు. ఫైనల్గా ఏం జరుగుతుందో చూడాలి.